గౌరవం ప్రేమించి ఇచ్చిన తండ్రి ప్రభావ ఆయా కుమారుని తండ్రి ప్రభు మీరు దీవించారు, ఆశీర్వదించారు ఆ బిడ్డకి నన్ను తండ్రి ప్రభు తండ్రి కావలసిన తండ్రి ప్రభు అనుగ్రహం మీరు దయచేశారు తండ్రి. చెల్లిస్తాను తండ్రి ప్రభు అయ్యా ఈ 9 రోజులు తండ్రి ప్రభు భద్రపరచండి తండ్రి ప్రభు నాయన ఎటువంటి ఆయన ప్రభు నాయన ఆటంకం లేకుండా తండ్రి నాయన పరీక్షలు పంపించాలని దయచేసి అందరినీ జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు భద్రపరచండి తండ్రి. నీకు వందనాలు చేసేసిన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటాను అయ్యా మన తండ్రి ప్రభు సబ్జెక్ట్ చేసి నడిపించారు ఇప్పుడు 10 సంది మా పైకి నడిపించిన యేసు పరిశుద్ధంగా నడుచుకున్నాం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలోని 118వ కీర్తన 23, 24, 25, 26 చదువుకుందాం. మధ్యలో రమేష్ గారు చదువుతారు. 118వ కీర్తన 23 నుంచి 26 వచ్చిన వరకు మన మధ్యలో రమేష్ గారు చదివి ఇప్పిస్తారు. మనం శ్రద్ధగా ఆలకిద్దాం దేవుని సన్నిధానంలో. ఏ రమేష్ గారు 118వ కీర్తన 23 నుంచి 26 వచ్చిన సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం అందును గాక. యెహోవా మందిరంలో నుండి మేము దీవించుచున్నాము. హల్లెలూయా. అలాగే కీర్తన 144వ కీర్తన 12వ వచనం మన మధ్యలో రమేష్ గారు చదువుతాం. మనందరూ శ్రద్ధగా ఆలకిద్దాం చేస్తున్నాం. కీర్తన 144వ కీర్తన 12వ వచనం. మన వ్యాపారం మా కుమారులు తమ యవనకాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగానికి చెక్కబడిన మూల స్తంభం వలె ఉన్నారు. మా కోటలు నింపబడి ఉన్నది. దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఈ దినము దేవుని యొక్క ఏర్పాటును బట్టి మనం అసలు సృష్టిస్తున్నాం. ప్రత్యేకించి ఆదినాన్న గౌరవ కుటుంబాన్ని బట్టి వచ్చిన బంధువులు బట్టి మరి మ్యాగ్నెట్ని బట్టి కూడా ప్రభుత్వ వందనాన్ని తెలియజేస్తున్నాం. నిజంగా సృష్టి అంతా కూడా దేవుడు తన నోటి మాట ద్వారా కలుగు చేశాడు. మనిషిని మాత్రం తన పోలిక చొప్పున తన స్వరూపం తన చేతులతో నిర్మించాడు. సృష్టి ఇలాగ అభివృద్ధి చెందాలని దేవుడు ఈ స్త్రీ ధర్మాచారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దీని యందు మనము సంతోషించాలి. ఎందుకంటే ఎంతకాలం బాల్యములో ఉన్న అమ్మాయిని దేవుడు యవన దశకు నడిపించాడు. కనుక యవనస్తులను బట్టి ఇది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అది యెహోవా కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసినము. దీని యందు మనం ఉత్సాహించి సంతోషించమని దేవుని సన్నిధిలో. దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుడు మానవుని అభివృద్ధి చెందాలని, కుటుంబ వ్యవస్థను దేవుడు సిద్ధపరచాలని, దేవుడు అభివృద్ధి కలుగు చేయాలని ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఇంతవరకు మన మధ్యలో పెరిగిన కుమార్తె బాల్యములో నుంచి ఇప్పుడు యవన దశలో అడుగు పెట్టిందంటే అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆశ్చర్యం. దేవుడు చేసిన గొప్ప మేలును బట్టి మనము దేవుణ్ణి ఎప్పుడు కూడా సంతోషించాలి, ఆనందించాలి. అందుకే యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధిని కలుగు చేయము. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం అందును గాక. యెహోవా మందిరంలో నుండి మిమ్మల్ని దీవిస్తున్నారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే పరలోకం నుండి దేవుడు మనందరినీ దేవుడు దీవిస్తున్నాడు. కనుక
ఈ దినము ఈ సమయమందు ఈ బిడ్డ నిమిత్తం అందరము ప్రార్థన చేద్దాం. అందరము చేతులు ఎత్తి బిడ్డను దేవుని సందులో దేవుని యొక్క కాపుదల బట్టి ప్రార్థన చేద్దాం. ఏ కీడు రాకుండా దేవుడు ఆ బిడ్డకి కాపుదల దేవుడు ఇచ్చినటువంటి ప్రార్థన చేద్దాం. దేవా, నీ ఇచ్చిన కుమార్తెను బట్టి పొందనాలు తండ్రి. అయ్యా, నీకు ఇచ్చిన ఆ బిడ్డ ఆ కుటుంబంలో చేసిన గొప్ప మేలు బట్టి పొందనాలు చేస్తున్నాను తండ్రి. ఇదిగో నాన్న, బాల్యం నుండి యవన దశలో నాన్న ఈ మార్పులు కలుగు చేసేవాడు నీ ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దాం. దేవుడు చేసిన ఏర్పాటును బట్టి దేవుడు ఇదిగో బాల్యమంతా దేవుడు కాపాడి యవన దశలో అడుగు పెట్టడానికి దేవుని యొక్క కాపుదలను బట్టి దేవుడు స్తుతిస్తున్నాడు. ఇదిగో మా కుమార్తెలు నా గలానికి చెక్కబడ్డ మూల స్తంభాలని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని సందులో ఈ బిడ్డను దేవుడు మూల స్తంభంగా దేవుడు చేసినట్లు మనం ప్రార్థన చేద్దాం. మన యవన కాలమంతా దేవుని సన్నిధిలో ఉన్నట్లు మనం ప్రార్థన చేద్దాం. దేవుని సందులో అలాగే యవనస్తులు పక్షిరాజు యవనం వలె నూతనమైన అభినట్లుగా దేవుడు మన యవనస్తులు దేవుడు దీవించే దేవుడు. దేవుని సందులో హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవగల తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రాలు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామములో తండ్రి అయ్యా, ఈ కుటుంబంలో చేసిన గొప్ప కార్యాల బట్టి స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ భూమి మీద మనుషులకు నాన్న ఇదిగో ఈ భూమి మీద అభివృద్ధిని కలుగు చేయడం అయ్యా, ఫలించిన కొరకు తండ్రి నువ్వు ఏర్పాటు చేసిన విధానం బట్టి స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. ఇదిగో ఆదివాన్ని గౌరవం ప్రేమించి అయ్యా రెండో కుమార్తెని ఇచ్చానికి వందనాలు. అయ్యా, బాల్యమంతా నీ కొబ్బ చేతను కాపాడకపోవానికి వందనాలు. యవన కాలంలో ఇదిగో అడుగు పెట్టని కొబ్బ చూపించాలని స్తోత్రాలు. అయ్యా, బిడ్డలు దీవించండి. అయ్యా, యవన కావలసిన బలమును దయచండి తండ్రి. స్తోత్రాలు. అయ్యా, కీడు నుండి తప్పించండి, స్వాధుల నుండి తప్పించండి తండ్రి. ఇదిగో యవన మనసు దేని మీద ఆనుకున్నావు వారిని పరిపూర్ణం కాపాడదని వాక్యం చెప్తున్నావా. అయ్యా, మేము ఏది చేసినా నీ సన్నిధిలో కృతజ్ఞతగా నీ సన్నిధిలో మేలుగా తండ్రి. అయ్యా, మమ్మల్ని మా కుటుంబాలు చేయండి తండ్రి. స్తోత్రాలు. అయ్యా, ఇక్కడ వచ్చిన బంధువులు, స్నేహితులు, సంఘస్థులు, గ్రామస్తులు కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపాని కాపురంచమని సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక అమ్మాయికి మీరు చేయవలసిన పని చేయాలి. స్వీట్ పంచాలనుకున్నా చేయాలన్నా వెంటనే ఆ పని చేయండి అంటారు. చేయండి అమ్మా, రండి అమ్మా.